హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1/2 kg మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక స్టైనర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ షాజీరాను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకుని 3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి 2 బిర్యానీ ఆకుల్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కీమాలో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్నంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 2 టొమాటోల్ని ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. టొమాటో అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మటన్ కీమా అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా తయారవుతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.